యెహోషువ గ్రంథం హృదయం గురించి మాట్లాడుకుంటున్నాం. 7వ అధ్యాయం 10 నుంచి 13, 20 నుంచి 23 వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవు ఏల ఇక్కడ ముఖమును నేల మోపికొందువు. ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, అతిక్రమించి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలించి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిపోయారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీరు మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్యన ఉండకుండా నిర్మూలం చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. అక్కడికొక సన్నివేశం 20వ వచనం నుంచి. ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచాను. వాటిని ఆశించాను. ఆశించి అనే మాట దగ్గర అక్కడ పదం లేదు. నేను కలుపుతున్నానని అనుకోవద్దు. ఆశించంటే కళ్ళు ఆశించవు, శరీరం ఆశించదు. ఏం ఆశిస్తుంది? హృదయం, మనసు ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకొనెను. చేసినది అంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇజ్రాయేలీయుల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిలో ఉంచిరి. అలా క్రిందకి చదువుకు వెళ్ళిపోతే చివరికి యెహోవా ఏం చేశారు, లేదా యెహోవా ప్రేరేపణ చొప్పున ఏం చేశాడు అనేది తర్వాత మాటల్లో ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హృదయం గురించి మనం మాట్లాడుతున్నాం. మానవ హృదయం, దేవుని హృదయం, లేదా దేవుని హృదయం, మానవ హృదయం. ఆ హృదయపు స్థితిని బట్టే మన నడవడిక, ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు అన్నీ ఉంటాయి. మన ఉద్దేశాలు, మన పట్టుదలలు, మన ప్రయాణాలు అన్నీ కూడా హృదయం, మనసు అక్కడి నుంచే సిగ్నల్స్ అందుతూ ఉంటాయి.
బ్రెయిన్ శరీరం అంతటని సిగ్నల్స్తో నడిపించిన, చూచిన దానిని బట్టి కొంచెం క్యాలిక్యులేషన్స్ చేసి బ్రెయిన్ కొంచెం సమాచారం అన్నీ సంగ్రహించి వాటిని మరలా ఎక్కడికి ఏ సిగ్నల్ వెళ్ళాలో పంపించినా ఆ బ్రెయిన్ కూడా కంట్రోల్ చేసేది, ఆ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేసేది, ఆ బ్రెయిన్ కూడా ప్రభావితం చేసేది మనసు, హృదయం. స్తోత్రం కలుగునుగాక. మనసు, హృదయం అంటే బ్రెయిన్ అని కొంతమంది అనుకుంటారు. ఒక డాక్టర్ గారు అంటారు, ఆయన తాత్వికవేత్త, కొంచెం ఈ భక్తి కాకపోయినా ఒక భక్తి విధానంలో ముందుకెళ్ళిన వ్యక్తి, చాలా వయస్సులో పెద్ద అయిన, అనుభవంలో కూడా పెద్ద అయిన అల్లోపతి వైద్యులే ఆయన డాక్టర్ గారు. ఆయన అంటారు, మైండ్ అంటే బ్రెయిన్ అనుకుంటారు చాలామంది, హృదయం అన్నా సరే బ్రెయిన్ అనుకుంటారు చాలామంది, గుండె అంటే మాంసము, హృదయం అన్నా మనసన్నా అది బ్రెయిన్ కాదు. బ్రెయిన్ ఈ సిస్టమ్ అంతటిని చేయటానికి ఎన్నో మాలిక్యూల్స్తో ఉంటుందని చెప్తారు. కానీ చెప్పేది ఈ మనసు అనేది కాన్షియస్నెస్, ఈ హృదయము మనసు అనేది కాన్షియస్నెస్. అంటే నేను అనేటటువంటి ఉద్దేశం, లేదా నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం. దానికి పరిశుద్ధ గ్రంథం దేవుడు పెట్టిన పేరు మనస్సాక్షి. స్తోత్రం కలుగునుగాక. దానికి ఎనర్జీ ఉంది, దానికి ఆలోచన చేసే శక్తి ఉంది. అది కూడా శరీరానికి, బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తుంది. చాలా సందర్భాల్లో వచనాలు మనం చూడబోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. సో ఎందుకు దేవుడు హృదయాన్ని చూస్తానన్నాడు అని మొదలు పెట్టుకున్నాం సమూయేలు గ్రంథంలో. ఒకవేళ అది పాత నిబంధన గ్రంథము అని మొదలుపెట్టేస్తే నూతన నిబంధన గ్రంథంలో మరొక వచనం చూసాం, ఆ హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆ తర్వాత అంటే వర్తమానం, భూతకాలం పాత నిబంధన అయితే, వర్తకాలం కృపాకాలం నూతన నిబంధన అయితే, ఇంకా రక్షింపబడిన తర్వాత ప్రకటన గ్రంథం దాకా పోయాం. ఎప్పటికైనా హృదయం సరి చేసుకుంటే సరి, మనసు మార్చుకుంటే సరి, మనసును దేవుని వైపు తిప్పితే సరి అంటూ ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాటను బట్టి ఈవెన్ భవిష్యత్తు కూడా సంఘానికి ప్రభు రాక ముందు సంఘం ఎదిగే విషయంలో ఈ హృదయం యొక్క పార్ట్ ఏంటి, దాని రోల్ ఏంటి, దాని పాత్ర ఏంటి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత నిబంధన అని కొట్టేద్దామా, రక్షింపబడ్డాను కదా అని వదిలేద్దామా? నూతన నిబంధనలు ఏం చూసుకున్నాము? అపొస్తలుల కార్యాల్లో గారడీ సీమోను, ఫిలిప్పు గారు వాక్యం చెప్పారు, మారు మనసు వచ్చింది, మంత్రాలు తంత్రాలను వదిలేశాడు, తన డబ్బంతా కూడా పక్కకు పెట్టేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఫిలిప్పు గారు కూడా అనేక మందిని లాగానే తాను కూడా ఒక శిష్యుడైనట్టుగా కూడా తిరుగుతున్నాడు. యోహాను పేతురులు వచ్చారు, పరిశుద్ధాత్మ గురించి బోధించారు. వారు చేతులేసి ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అందరి మీదకి, నమ్మి బాప్తిసం పొందిన వారు అందరి మీదకి దిగి రావటం చూశారు. అంటే పొగలాగా, మేఘంలాగా, నిప్పులాగా, పావురంలాగా ఎలా దిగవచ్చడం చూశాడు. అంటే ఆ దృశ్యాలు ఏమీ లేవు, కానీ వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ భాషలతో మాట్లాడటం కాదు, రాళ్ళులాగా నిలబడలేదు, వాళ్ళు కదులుతున్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళ చేతులు ఎత్తుతున్నారు, బహుశా వాళ్ళ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి, వాళ్ళ మహా ఆర్భాటంతో కేకలేస్తున్నారేమో, కొంతమంది మోకరిల్లేస్తారేమో, కొంతమంది సాగిలి పడిపోయారేమో. చాలామంది కాదు అందరూ కూడా భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది చూసిన దానిని బట్టి ఆ వరం కావాలని కోరుకోవటం తప్పులేదు. ఆ వరం ఎవరి దగ్గరనే ఉంటుందో, ఎవరిని అడిగితే ఇస్తారో, ఆ వరం ఎవరిస్తే సాధ్యమవుతుందో ఆ టీచింగ్ ఏం తెలియదు. కానీ ఆ పౌలు పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళి డబ్బు మూట కాళ్ళ దగ్గర పడేసి, ఈ అధికారము నాకు కావాలి, నేను ఎవరి మీద చేతులేస్తే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావాలి అంటే ఈ చేతులేస్తే దేవుడు ఆమేన్ అనాలన్నమాట. మనసులో సాత్వికత్వం లేదు. ఇంకా మీకు ధనం కావాలంటే ఇస్తాను అనే భావనతో కావాలంటే పేతురు వెంటనే అన్నాడు, దేవుని వరమును నీవు ధనముతో కొనుటకు ప్రయత్నం చేస్తున్నావా, సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా?
నీ వెండితో పాటు నువ్వు నాశనములకు వెళ్ళిపోతావు. ఏది చూసైతే నువ్వు దీంతో నేను ఏమైనా చేయగలను అంటూ రక్షణ పొందే వరకు బ్రతికావో, నాకు ఇదే ముఖ్యం, ప్రజలు ఏమైతే నాకే అంటూ వాళ్ళని మోసం చేయటానికి కూడా నువ్వు ప్రయత్నం చేసి ఎలా వెనకేసావో, ఇప్పటికీ నీకు అదే దృష్టి, అదే మనసు. ఇప్పుడు కూడా మళ్ళా ధనాన్ని ముందు పెట్టి అదేదో చేయాలనుకుంటున్నావు. కనుక నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, సరి అయినది కాదు. మరి హృదయం సరిచేసుకునే కదా రక్షణ పొందాడు, హృదయం సరిచేసుకునే కదా బాప్స్యం పొందాడు అని ఉంది. అంటే హృదయం సరిచేసుకోకుండా బాప్స్యం పొందాడేమో, అవును అన్నట్టుగా కూడా మనకి సమాధానాలు రావచ్చు. స్తోత్రం కలుగునుగాక. దానికి ఉదాహరణలు చెప్పుకున్నాం కదా గడిచిన వారాల్లో, ఆయా సందర్భాల్లో. మీరు సభల్లో కూడా దైవజనులు ఆ సన్నివేశాల ఉదాహరణ చెప్పడం వింటారు. వివాహం కోసం బాప్తిస్మము, కాలేజీలో సీట్ కోసం బాప్తిస్మము, అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ నేనెందుకండి అంటూ బాప్తిస్మము, ఇలా కొన్ని ఉంటాయి. అందులో హృదయం యొక్క పాట లేదు, పశ్చాత్తాపం అనే పాట లేదు, దేవుని గురించి నమ్ముకోకపోతే ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా అవగాహన లేదు, అది పూర్తిగా హృదయంలోనికి స్వీకరించలేదు. అలాంటి అవి కొన్ని ఎగ్జాంపుల్స్. అలాంటి రీతులు ఇంకా చాలా ఉంటాయి. అప్పుడు హృదయం ఏమీ కూడా సిద్ధంగా లేకుండా, బహుశా అదై ఉండొచ్చు. లేదా హృదయము మారు మనసు పొందిన, ఇంకా పాత పచ్చి, పాత పుచ్చు, పాత అభిప్రాయాలు, ఆలోచనలు తెలియకుండానే హృదయం వెనక ఉండి మళ్ళీ హృదయానికి పగ్గాలేస్తూ ఉంటాయి. ఆ విషయంలో బహుశా వ్యక్తి వెనకబడి ఉన్నాడేమో. ఏమైతేనే 1, 2, 3 కారణాలు మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే మనం కూడా అలాంటి కారణాల ప్రకారంగా ప్రభులోకి వచ్చామా అనేది ఆలోచన చేసి వెంటనే కనీసం మరలా నీళ్ళలోకి వెళ్ళటమని కాదు, కానీ పశ్చాత్తాపపడాలి. స్తోత్రం కలుగునుగాక. అక్కడ పేతురును మళ్ళా బాప్సం తీసుకోవాలి, ముందు బాప్సం కుదరదు అని అడ్వైజ్ ఇవ్వలేదు. ఎవరు బాప్సం ఇచ్చారు నీకు అంటూ ఏదోలా మాట్లాడలేదు. కానీ నీవు వెళ్ళి దేవునికి ప్రార్థన చేసుకో, క్షమించే దేవుడు. నీ నేరాన్ని, నీ తప్పును, నీ హృదయపు స్థితిని ఆయన ఒకవేళ క్షమించవచ్చు. స్తోత్రం కలుగునుగాక అన్న అంశాన్ని కూడా మనం చూసుకున్నాం. అలాగని ప్రకటన గ్రంథంలో చూసుకుంటూ 1వ మాట, ఎందుకు హృదయం ఇచ్చారు అంటే ఒక పునాది రాయి లాంటి మాట, మైలురాయి లాంటి మాట. ఆయన వచనములను హృదయంలో భద్రం చేసుకునే నిమిత్తం అంటూ లూకాసు వార్త మరియ దగ్గరికి వెళ్ళిపోయాం. యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా జరిగిన సన్నివేశాన్ని బట్టి మధ్య మధ్యలో హృదయం గురించి ఆయా సన్నివేశాలకు మనం వెళ్ళాం. అలాగే ఈ హృదయం అనేది నేలతో పోల్చాడు ప్రభు అని ఉపమాన దగ్గరికి మరొక పాయింట్లో వచ్చాం, మరొక తరగతిలో. ఆ హృదయము నేల అయితే, విత్తనము వాక్యమైతే, విత్తేవాడు మనిషి కుమ్మాడు అన్నట్టుగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని నేలను పడ్డాయి. కానీ ఆ విత్తనాలు మొలటానికి ముందే ముండ్ల కంపులు మొలిచేశాయి. ఈ మొలిచే విత్తనాన్ని ఇవి ముందుగానే మొలిచి అణిచివేశాయి. ఈ లోక సంబంధమైన విచారాలంటే ఏడ్చే విచారాలు కాదు, తీవ్రమైన కోరికలు, వాంఛలు, వ్యసనాల మాదిరిగా ఏంటి అందులో అన్నీ వచ్చేస్తాయి. లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ ప్రభు యొక్క మాటను పక్కకు నెట్టేసేవన్నీ కూడా, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వచ్చేస్తాయి. అవి ఈ వాక్యాన్ని అణిచేస్తాయి, ఈ విత్తనాన్ని ఫలించకుండా అణిచేస్తాయి. కొన్ని మంచి నెలలో పడ్డాయి, అవి 30 60 100 ఫలించాయి అంటూ అపొస్తలులుగా ఒక ముద్ర వేసి క్రమశిక్షణ నేర్పిస్తూ చాలా సందర్భాల్లో ఉపమానం లేకుండా ఏది వాళ్లకు చెప్పకుండా ప్రజలతో కూడా ఉపమాన సహితముగా దేవుని రాజ్య మర్మములను అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్న సందర్భంలో అర్థము కాని శిష్యులు ఆ ఉపమానం యొక్క వివరాలు అడిగితే యేసుప్రభు స్వయంగా చెప్పారు, హృదయము నేలను పోలి ఉంటుంది, విత్తనము వాక్యము విత్తనమును పోలి ఉంటుంది అంటూ. స్తోత్రం కలుగునుగాక. సో హృదయము నేలైతే
వాక్యము విత్తనం అయితే ఆ వాక్యం హృదయంలో పడుతుంది. అక్కడైతే పంట అన్నాడు, అక్కడైతే ఫలము అన్నాడు. ఆ పంట పైకి రావటానికి, ఆ విత్తనము పైకి అలా అలా లేవటానికి ఆశ్చర్యకరంగా దేవుడు చేసే సహాయంతో ఎలాగో చేసినా ఆ వచనములో నుంచి ఏం పుడుతుంది, ఆ విత్తనములో నుంచి ఏమొస్తుంది? విశ్వాసం అనే చెట్టు మొలుస్తుంది. విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవటం, దేవునిని పెనవేసుకోవటం, దేవుని వైపే చూడటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆ లూది అనే స్త్రీ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. లేఖనం మీద ఆమె లక్ష్యం వచ్చింది. అంతకుముందు విన్నది ఎప్పుడైతే దేవుడు హృదయం తెరిచాడో ఆమె వెంటనే ఒక తీవ్రమైన అటెన్షన్లోకి వచ్చేసింది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అలాగున హృదయంలో ఆ మాట వెళ్ళినప్పుడు ఆమె విశ్వసించింది అని ఉంది. లక్ష్యం ఉంచినప్పుడు, దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టినప్పుడు, దృష్టి పెట్టినప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు, నా కోసం అంటున్నప్పుడు, అప్పుడు నిర్ణయాలు మారిపోతాయి. అప్పుడు మనం అడుగులు ఎలా వేయాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో అనే నిర్ణయం విశ్వాస రూపంలో తీసుకుంటాం. స్తోత్రం కలుగునుగాక. సో హృదయం నేల అయితే, వాక్యం విత్తనమైతే, అందులోంచి పుట్టుకొచ్చింది విశ్వాసం. మనిషిని బ్రతికించేది, మనిషిని ప్రభువుని పెనవేసుకునేలా చేసేది, చివరి వరకు కాపాడుకోవాలనే ఆ బాధ్యతను నేర్పించేది. స్తోత్రం కలుగునుగాక. సో విశ్వాసం గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నాం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట చాలా సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లో కూడా యేసు ప్రభు విశ్వాసం గురించి ఎక్కువ మాట్లాడాడు. విశ్వాసాన్ని హైలైట్ చేశాడు. నా ఎదురుగా ఉన్నా, నేను మీకు దగ్గరగా ఉన్నా, మీరు నా మీద పడుతున్నా, విశ్వాసం వల్ల అన్నీ జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యేసుప్రభు ముట్టాడు, అతని నేత్రాలు బాగయ్యాయి. యేసుప్రభు ముట్టాడు, అతని కుష్ఠరోగం పోయింది. అలాగున వచనాలు ఉన్నాయి. కానీ అతడు రావటం, యేసు తనను ముట్టనిస్తే చాలు, ముట్టుకుంటే చాలు అనే విశ్వాసం అతనిలో, ఆ కొంచెం విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగింది. స్తోత్రం కలుగునుగాక. అందుకే చాలా సందర్భాల్లో యేసు ఈ మాటను ఇలా హైలైట్ చేస్తాడు. నమ్ముతున్నావా? నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? కుమారుడా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి అంటూ విశ్వాసం గురించి బాగా హైలైట్ చేస్తూ ప్రభు మాట్లాడే సందర్భం. ఒకవేళ ఆ స్వస్థత కానీ, ఆశీర్వాదం కానీ, ఆ విడుదల కానీ పొందాలనుకునే వాడిలో కొంచెమైనా విశ్వాసం ఉండాలి. ప్రభు అంటే అన్నట్టు విశ్వాసం అంటే నీళ్లలో మునిగి బాప్తిసం తీసుకుని సంఘంలోకి చేరితేనే విశ్వాసం కాదండి. అసలు ప్రభు దగ్గరికి వెళ్ళటమే విశ్వాసం. ఇంకో మాట చెప్పాలంటే ప్రభు చెప్పినట్లు చేయటం విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య త్వరగా దిగు. ప్రభు ఉన్నది విశ్వసించలేదు కదా, ఎవరో చూడాలని అనుకున్నాడు. ప్రభు చెట్టు కిందకి వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు అని ఆజ్ఞ. రెండోది ఏంటి చెప్పండి? ఆయన అభిప్రాయం, ఆయన ప్రణాళిక చెప్పాడు. నేడు నేను నీ ఇంట ఉండాలి అన్నాడు. ఆజ్ఞ పాటించాడు, యేసును చేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అది విశ్వాసమునకు తొలి అడుగులు, ముఖద్వారం లాంటిది. అందుకే మనం ఖచ్చితంగా నమ్మాలి. విశ్వాసం లేకపోతే ప్రభు ఏం చేయలేడు. చేయగలిగిన వాడు కూడా చేతకాని వాడిగా ఉండిపోతాడు. లేదా ఆయన చేయటానికి సిద్ధపడి ప్రయత్నాలు ప్రారంభించి ఆ వాతావరణాన్ని మార్పులు చేస్తున్నా నా అవిధేయత, నా అవిశ్వాసం, నా కఠిన హృదయం ఆయన కార్యాలకు అడ్డుబండగా నిలుస్తుంది. నిజానికి దేవుడు పర్వతాలు లేకుండా చేయగలడు, సముద్రాలను ఎండిపోయేలాగా చేయగలడు, సూర్యుని కూడా గతి తప్పిపోయేలాగా చేయగలడు, నక్షత్రాలను రాలిపోయేలాగా చేయగలడు. కానీ మనము మన ఇష్టమును బట్టి అవిశ్వాసం అనే తెర అక్కడ పెడితే దేవుడు దానిని దాటి రాగలడు. సర్వశక్తిమంతుడైన దానిని బట్టి చిన్న ఆలోచన ఏంటంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నా కాదు. చిన్న ఆలోచన అంటే నీ విశ్వాసానికి ఎంత పవర్ ఉందో, ఇంకా చెప్పాలంటే నీ ఇష్టానికి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో, ఇంకా చెప్పాలంటే నీ నిర్ణయానికి దేవుడు అడ్డురాడట.
అడ్డు రాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అడ్డు రావాలి అంటే ముందు నీ మనసే అడ్డు రావాలి. నీకు ఎవరైనా ఇది చెయ్యాలి చేయకూడదు అని నిర్ణయం తీసుకోవాలంటే నీ మనసే నీకు అడ్డొస్తుంది. దాని పేరే మనస్సాక్షి. చాలామంది ఆ మనస్సాక్షికి వాతేసేస్తారు, ఆ మనస్సాక్షి నోరు నొక్కేస్తారు, ఆ మనస్సాక్షి నోటికి తాళం వేసేస్తారు. నీకేం తెలియదు ఊరుకో అన్నట్టు నిద్రమత్తులోకి పోయేలాగున మనస్సును నిద్రపుచ్చేస్తారు, మత్తులోకి తీసుకెళ్ళిపోయి చచ్చిన స్థితిలోకి తీసుకెళ్ళిపోతారు. బ్రతుకుంటుంది కానీ చచ్చినట్టే అన్నట్టు, కోమలోకి వెళ్ళిపోతుంది మనస్సు అన్నట్టు. అప్పుడు శరీరం చెలరేగిపోతుంది, ఇష్టం చెలరేగిపోతుంది. ఏదైనా తోటలో ప్రారంభంలో అదే జరిగింది. దేవునికి స్తోత్రం. ఎవడో వచ్చి చెప్పాడు, సాతానుడు వచ్చి చెప్పాడు, ఏదో చెప్పాడు, దేవుని మాటకు వ్యతిరేకమైనది చెప్పాడు. దేవుని మాట అబద్ధము అని నోటితో అనలేదు కానీ మీరు చావనే చావరు అంటూ ఇంకో యాంగిల్లో మాట్లాడాడు. అప్పుడు ఆ అవ్వ చూసింది, ఆశించింది, తీసుకుంది. చూసింది, ఆశించింది, తీసుకుంది. ఎక్కడ జరిగింది కార్యం? హృదయంలో. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఊరికే ఉదాహరణగా మన ఇష్టాన్ని దేవుడు కాలితో తొక్కడు, మన ఇష్టానికి దేవుడు ఊరి వెయ్యడు. మన ఇష్టాన్ని దేవుడు కావాలని తాను బలవంతంగా గుప్పెడితో పట్టి లాగివేసి అదే బలవంతంగా తన ఇష్టాన్ని మన హృదయం తెరిచి లోపలికి చొప్పించడు. నోవే. లేఖనం ఆదికాండం నుంచి అదే చెప్తుంది, ప్రకటన గ్రంథం వరకు అదే చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆమె ఇష్టం ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు అడ్డుకోలేదు. అడ్డుకోగలడు? అడ్డుకోలేదు. అడ్డుకోగలడు? అడ్డుకోలేడు. స్తోత్రం కలుగునుగాక. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు అంత శక్తిమంతుడైనా అసలు ఆయనకు అడ్డే లేదు అన్నట్టున్న సృష్టి ఏంటండి, ఎవరు ఆయన ఆపలేరు ఆయన ఆశిస్తే అన్నట్టున్న నా అవిధేయత, నీ అవిధేయత, నా అవిశ్వాసం, ఆ రీతి అక్రియ దేవుని కార్యాలు జరగకుండా అడ్డుకుంటాయి. దేవుడు చేయటం లేదు అని మనం ఒక కోణంలో అనుకుని అభిప్రాయపడి అపార్థం చేసుకోవచ్చు. భక్తి చేయటంలో కొంచెం వెనక్కి జరగవచ్చు. ప్రభువును అనుసరించట్లో పెద్ద ప్రయోజనం లేదు అనే భావన మనకి కలగవచ్చు. కనుక మన విధేయతను మనం అనుకోం. అవిధేయత యొక్క తీవ్రత, దాని బలము ఎప్పుడు చచ్చిపోతుందంటే, నా అవిధేయత యొక్క బలము, ఆ తీవ్రత ఎప్పుడు చచ్చిపోతుందంటే, నేను యేసయ్య కాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినప్పుడు ఆయన రక్తం నా అవిధేయత ద్వారా వస్తున్న బలాన్ని కంటికి కనపడకుండా చేసేస్తుంది. వెంటనే దేవుని కార్యాలు అప్పటికే వరద మాదిరిగా ఆనకట్ట దగ్గర పైకి వచ్చేసి ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ రక్తం చేత కడగబడ్డానో, ఇక ఆ దేవుని ఆశీర్వాదాలు వరద నేను ఆపుకోలేను. స్తోత్రం కలుగునుగాక. అందుకే అపొస్తలులైన ఎవరైనా సరే అతిక్రమాలు వెంటనే ఒప్పుకోండి, ప్రభు సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి అంటూ లేఖనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి, హృదయం దేవుని మాటలు భద్రం చేసుకునే స్థితి. రెండవది, హృదయం విశ్వాసమునకు జన్మస్థలం అన్నట్టు ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక పాఠంగా నేర్చుకున్నాం. సో వాక్యం లోపలికి వెళ్ళే కొద్దీ ఈ విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. వినుట వలన విశ్వాసం పెరిగినా ఆ విశ్వాసం బలపడాలంటే మళ్ళీ వాక్యం వినాలా? బహుశా కావచ్చు. ఆ విశ్వాసం బలపడాలి అంటే ఆ విశ్వాసం చొప్పున నేను అడుగులు ముందుకు వేస్తే ఆ విశ్వాసం బలపడుతుంది, లేకపోతే ఆ విశ్వాసం బలహీనమైపోతుంది. కనుకనే యాకోబు పత్రికలో భక్తుడు అంటాడు కదా, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి, విశ్వాసమునకు తగిన క్రియలు ఉండాలి. అప్పుడు ఆ విశ్వాసం స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఎదుగుతుంది, ఒకరోజు ఫలాలు ఇస్తుంది. స్తోత్రం కలుగునుగాక. క్రియలు లేకపోతే మన విశ్వాసాన్ని మనమే బలహీనపరుచుకున్నట్టు. వాక్యం బలమైనదైనా ఆ వాక్యంలో నుంచి వచ్చిన విశ్వాసం కూడా ఆ విత్తనపు బలముతో పైకొచ్చినా, అది జీవంతో ఉన్నా, అది దేవుని ఆత్మయున్నా, ఎప్పుడైతే ఆ వచనం ప్రకారం మనం అడుగులు వేయటం ప్రారంభిస్తామో
వెంటనే ఆ విశ్వాసానికి నేను బలము చేకూర్చుకుంటున్నట్టు అవుతుంది. నేను బలము చేర్చుకోవడం విత్తనం ఆయనది. ఏమండి, విశ్వాసం ఆయనే కలగజేస్తాడు. ఇంకా నేనేం బలం చేర్చుకుంటాను, నేను బలపరుచుకుంటే వచ్చేదేంటి అని అనుకోవచ్చు. మరి పౌలు గారు తప్పు చెప్పారా? పౌలు గారు జ్ఞాని కాదా? నేను బలపరుచుకోవటం ఏంటి, నేను కడుక్కోవటం ఏంటి, నేను కాపాడుకోవటం ఏంటి అని ఎందుకు? లేఖనం ఉంది కదా, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడు ముగించేవాడు విశ్వాసానికి ఆయన అయి ఉన్నా సరే, ఆ పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఆ రోజు తిమోతికి సంఘానికి ఈరోజు ఆ మాటలు మనకు పాఠంగా చెప్తున్నారంటే మనం కూడా మన బాధ్యతగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కర్త కొనసాగించేవాడు ముగించేవాడు, ఆ విశ్వాసం కలగజేసేవాడు, విశ్వాసం పుట్టేలా చేసేవాడు, పుట్టుటకు వాక్యాన్ని విత్తేవాడు కూడా దేవుడైనా. చెప్పాను కదా, ఒకటి ఆయన చేసేవి ఆయనే చేయగలడు, మనం చేయలేం, ఆయన చేయనివ్వాలి. రెండవది ఆయన మనం కలిసి చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన చేస్తాడు కదా అని మనం పక్కన ఆయన మీద నెట్టేయకూడదు. మనకు ఆ బాధ్యత పెట్టాడు, నేను నీ తోడుంటాను, కలిసి జత పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరికొన్ని ఆయన పక్కన ఉంటాడు కానీ 100% మనమే చేయాలి. ప్రక్క నుండి సలహా ఇస్తాడంతే, చూస్తారంతే, విడువనో ఎడబాయనన్నట్టుగా. ఆ మూడో విధానము కొన్ని మనమే చేయాలి. అవి కూడా ఆయన భుజం మీద వేసేసి చెయ్యి ప్రభువా అని పడుకుని కూర్చుంటే కుదరదు. సంఘమైన మనకు ఈ విధానాలు తప్పకుండా తెలియాలి. సో హృదయం బాగుంటే విత్తనం నిలుస్తుంది, విత్తనం నిలిస్తే విశ్వాసం బాగుంటుంది. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ విత్తనం వేసిన తర్వాత తీసి మళ్ళీ ఇంకో చోట పాతి, తీసి ఇంకో చోట పాతి అన్నట్టు ఆ మొక్క చచ్చిపోదు, బ్రతకదు. చివరికి ఒక రోజు ఇది పనికిరాదు అనే రీతిలో ఉండిపోతుంది. నాటబడిన వారమై ఉండాలి, ఉంచబడిన వారం కాదు, నాటబడిన వారమై ఉండాలి. నాటబడితేనే జీవితం పైకి వచ్చేస్తుండగా ఆ నాటబడిన మొక్క యొక్క వేళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మొక్క నాటబడినట్టు అవుతుంది. పడుకోబెడితే నాటబడినట్టు కాదు, అది మొక్కే కావచ్చు, నీళ్లు చల్లొచ్చు, ఎండ పడవచ్చు, మంచు రావచ్చు, ఎరువేయచ్చు, చీడపీడలు రాకుండా కాపాడుకోవచ్చు. నేల మీదే ఉంది మొక్కే, అన్నీ అందుతున్నాయి. ఏమి లేదు, అది నాటబడలేదు. స్తోత్రం కలుగునుగాక. కనుక మనం వినుట మట్టుకు వినువారముగా మనం ఉండకుండా లక్ష్యం ఉంచి వాక్యం వింటే ఆ మాట లోపలికి నాటబడుతుంది. విరిగి నలిగిన హృదయంతో మనం ఉన్నప్పుడు, ఆసక్తితో ఉన్నప్పుడు, భక్తుడు చెప్పిన మాటను బట్టి ఆలోచన చేస్తే నీ కొరకు, నీ మాట కొరకు, నీ సన్నిధి కొరకు, నీ ఆదేశం కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా హృదయము తృష్ణ కొరుచున్నది. ఆ స్థాయిలో మన హృదయం రక్షణలోకి వచ్చిన తర్వాత తయారు చేసుకోవాలి. రక్షణ పొందే సమయంలో అంత దున్నబడిన నేలగా మనం ఉండం. ఎందుకంటే అది బిగినింగ్. చిన్నపిల్లల మనస్తత్వంతో కాస్తో కోస్తో ఇంకా కఠినత ఉండిపోతుంది. నమ్ముకుని పశ్చాత్తాపంతో నీళ్లలోకి వచ్చేస్తాం. ఆ తర్వాత వాక్యం, సుత్తి లాంటి వాక్యం, పలుగు లాంటి వాక్యం, అది మన యొక్క హృదయాన్ని ఇంకా 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 నలుపుతూ దున్నుతూ ఉంటే, పడి ప్రతి విత్తనం కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం రోజువారీ ఫలాలు, ఆ తర్వాత సీజనల్ ఫలాలు, ఆ తర్వాత శరీర సంబంధమైన ఫలాలు, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన భూమి మీద చూడగలిగిన ఫలాలు, చివరికి పరలోకంలో ఫలం. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మనం పొందుకుంటాం. సో హృదయాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ చివరిలో ఆ రోజు నేను చెప్పినట్టు గుర్తు, ఒక పాత్ర పాలు పోయించుకుంటా ఉంటే విరిగిపోతూ ఉన్నాయి. ఈ పాలు కాదు, లీటర్ 50 రూపాయలు, అవి విరిగిపోయాయి. ఈ పాలు కాదు, పాలు పోసేవాడు ఏదో తేడా చేస్తున్నాడు, లీటర్ 100 రూపాయల పాలు పోయించుకుంటారు, సలహాలు ఇస్తుంటారు కొంతమంది, ఏదో తేడా జరుగుతుంది, ఆ పాలు పోయించుకో మంచిగా ఉంటాయి, మళ్ళీ విరిగిపోయాయి, ఏదో తేడా జరుగుతూ ఉంది. లేదు నేనే మనసు మార్చుకున్నా, ఆ 200 రూపాయల లీటర్ పాలు నెంబర్ 1, అవి విరిగిపోయాయి, ఏం చేయటం తోచట్లేదు. ఇంకా వ్యక్తి ఆ ఊరి మీద, పాల మీద, పాలు పోసే వారి మీద ఒకటే నిందలేస్తూ ఉంటే, అప్పుడు పక్కింటి పెద్ద ఆవిడ ఈ విషయం అంతా తెలుసుకుని పాత్ర గురించి మాట్లాడు, సరిగ్గా శుభ్రం చేస్తున్నావా, సరిగా కడుగుతున్నావా, సరిగా ఎండలో పెడుతున్నావా
అంటే అది పాలపాత్ర ఎప్పుడు అందరిని పోయించుకుంటానంటే లేదు లేదు లేదు, పాలపాత్ర అయినా దానికి నువ్వు పాలపాత్రని పేరు పెట్టినా, రోజు నువ్వు దాని పాల కోసం వాడినా, రోజు దాన్ని నువ్వు ఫ్రెష్గా సిద్ధపరచాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈసారి అలా చేసి చూడు అని చెప్తుంది. ఆమె చెప్పినప్పుడు కాస్త చేదస్తంగా 1-3 సార్లు కడిగి ఎండలో బాగా ఎండబెట్టి ఆ తర్వాత పాలు పోయించుకుంటే 200 రూపాయల లీటరు విరిగిపోలేదు. చూద్దాం 100 రూపాయల లీటరు విరిగిపోలేదు. చూద్దాం 60 రూపాయల లీటర్ పాలు విరిగిపోలేదు. చూద్దాం 40 రూపాయల లీటర్ పాలు విరిగిపోలేదు. ఆహా, పాలల్లో లోపం లేదు, పాలు పోసేవాడిలో కుట్ర లేదు, నాలోనే ఉంది లోపమంతా, నా సిద్ధపాటులో ఉంది లోపమంతా. నా చేతులు శుభ్రం, నా యొక్క పాలు పాత్రలో ఉండాలి, అవి మరిగించాలి, తోడుబెట్టాలి, ఈ జ్ఞానం అయితే ఉంది. కానీ అసలైనది పాత్ర శుభ్రంగా ఉంచుకుంటే అన్నీ బాగుంటాయనే స్థితి నాకు తెలియలేదు. ఇంత చదువుకున్నాను కానీ అని ఆమె చెప్పుకున్నట్టు మనం అనుకున్నాం. సో దానికి కంక్లూజన్గా రోజు ఏం చెప్పుకున్నాం? మన హృదయాన్ని కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయనే శుద్ధి చేస్తాడు. ఆయన రక్తం, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన అతిక్రమలను ఒప్పుకున్నప్పుడు ఆయన తన అమూల్యమైన రక్తంతో, పవిత్రమైన రక్తంతో మనలను కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, శుద్ధి చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నెలకొకసారి శుద్ధి కుదరదు, 3 నెలలకొకసారి కుదరదు, సంవత్సరానికి ఒక్కసారి కుదరదు. నాకు ఇష్టమంటే ఉపవాసం తీవ్రంగా ఉండి శుద్ధి అంటూ కూర్చుంటే కుదరదు. లేఖనం చెప్తుంది, రోజు లేఖనం నీలోనికి రావాలి, తినాలి. అది కేవలం ఆకలి కోసం తినటం కాదు, ఆత్మీయత కోసం తినటం కాదు, నీవు శుద్ధి చేయబడుటకు కూడా ఆ లేఖనం తినాలని యేసుప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు కాల్చబడుట కొరకు, నువ్వు జ్ఞానం కలిగి ఉండట కొరకు, నువ్వు విశ్వాసంలో బలం పొందుట కొరకు, దేవుని మీద నువ్వు ఆనుకున్నటకు సహాయం చేస్తుంది. చివరి చెప్పాలంటే ఎప్పటికప్పుడు నువ్వు దాన్ని తినాలి, రోజు దాన్ని తినాలి, దేవుని నోటి మాటను వినాలి, తినాలి. అది నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. శుద్ధి చేయబడాలి అనేటటువంటి సూచన కూడా చేస్తుంటుంది ఆ వచనం. శుద్ధి చేయబట్టకు నేను ఏం చేయాలి అంటూ ఎక్కడికి వెళ్తే శుద్ధి అవుతుంది, ఏం చేస్తే శుద్ధి అవుతుంది అంటే మళ్ళీ ఆ వచనం, ఆ దేవుని నోటి మాట నాకు చెప్తుంది సలహా. యేసయ్య రక్తం, శిలువ దగ్గరికి పశ్చాత్తాపం, శుద్ధి అయిపోతావు. అటువలే క్రీస్తు కూడా తన సంఘమును, రక్షింపబడిన, శుద్ధి చేయబడిన, పరిశుద్ధ సంఘమని పిలువబడుతున్న, సంఘ వధువుగా తీర్చబడుతున్న యేసే రక్తంతో శుద్ధి కాబడిన రక్తాన్ని యేసే ఇంకా శుద్ధి చేయటం ఏంటి? పవిత్రమైన వాక్యమైన జలముతో అయినా సిద్ధపరచుచుండెను, సిద్ధపరచుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఒకటి హృదయంలో వాక్యం దాచుకుంటాం, రెండవది విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. సో ఈ చదివిన మాటలు అలా ఉంచండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. రెండవ పత్రిక 2వ అధ్యాయంలో 16, 17 చూస్తూ 3వ అధ్యాయంలో 4, 5 వచనాలు చూద్దాం. హృదయం గురించే సబ్జెక్ట్. ఒకసారి మీకు అభ్యంతరం లేకపోతే మన మధ్యన ఆత్మరూపిగా సంచారం చేస్తున్న యేసయ్యకు స్తోత్రం చెబుదాం, బిగ్గరగా చెబుదాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాసిన 2వ ఉత్తరం, 2వ అధ్యాయం 16, 17 వచనాలు ఇంటర్లింక్డ్, కలిపి ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి, అంటే హృదయానికి ఆదరణ కావాలి, హృదయానికి ఆదరణ కావాలి కనుకనే ఆయన ఆదరిస్తాడు. ఆయన ఆదరిస్తేనే అసలైన ఆదరణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు యేసుక్రీస్తును
ఎవరి ప్రభు? మన ప్రభు. నీ ప్రభు, నా ప్రభు, అందరికీ ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నట్టుగా మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమంతును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. హృదయము అండర్లైన్ చేసుకోండి, చూడండి. ప్రతి సత్కార్యము అంటే విశ్వాసమునకు తగిన క్రియ, మంచి పని. తర్వాత ప్రతి సద్వాక్యము, స్వచ్ఛమైన వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం, మంచి బోధ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బోధ చెడ్డదైతే, అబద్ధమైతే విశ్వాసం కూడా అదే చేదు వచ్చేస్తుంది విశ్వాసంలోకి. అలాంటి విశ్వాసంలోకి ఆ చేదు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే చేసే కార్యాలు కూడా పచ్చిగా పుచ్చుగా ఉంటాయి. పరిపూర్ణత కనపడదు. పరిపూర్ణతకు మనం ఈరోజు చెప్పుకునే ఆ పేరేంటంటే, నిర్వచనం ఏంటంటే దేవుని భయము కలిగిన భక్తి. స్తోత్రం కలుగునుగాక. దేవుని భయము కలిగిన భక్తి లోపిస్తుంది. మనకు తోచిన భక్తి, మనకు ఇష్టమైన భక్తి, మనకు చేతనైన భక్తి. ఎలాంటి భక్తి కావాలో వాక్యం నేను చదివినా, వాక్యం ఉపదేశకుని ద్వారా విన్నా, ఏముంది అంటూ నిర్లక్ష్యం చేస్తూ ఎలా చేసినా దేవుడు పట్టించుకోవడానో, ఆయన ఎలాగో ప్రేమిస్తాడనో, ఏమవుతుందో చూద్దామనో, ఏమైనా సరే తట్టుకుంటానులే అన్నట్టుగానో, అలాంటి విశ్వాసపు స్థితిలో అలాంటి కార్యాలు చొరబడిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. కనుకనే అటు యేసుక్రీస్తు, ఇటు తండ్రి, ఇక వాక్యం రూపంలోనో పరిశుద్ధాత్ముడు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి కుమారుడు కలిసి పనిచేస్తున్నారు. తండ్రి సింహాసనాసీనుడై ఉన్న, కుమారుడు సింహాసనం కుడి ప్రక్కన కూర్చున్నా, మనము 2 రూపాలుగా చూసినా, 2 రూపాలుగా దేవుని గొర్రెపిల్ల, దేవుడు సాగిలప నమస్కారాలు పెద్దలు చేశారని ఉన్నా, మనము ఈ మనసుతో లేదా ఈ హృదయంతో అర్థం చేసుకోవాలి. వారు విడివిడిగా కూర్చున్నా వారు ఒక్కరే. స్తోత్రం కలుగునుగాక అన్నట్టు మనం ఆలోచన చేయాలి. సృష్టి అంతా కూడా యేసు ప్రభు చేశారు. ఆదియందు దేవుడు సృష్టించాడు. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం చూసుకుంటే, ఆదియందు వాక్యం ఉండెను, దేవుడు ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆ వాక్యం మూలంగా. కలిగి ఉన్నది ఏది కూడా ఎక్కడ మనకు కనపడింది కలిగి ఉంది అనుకుంటాం, కనపడింది కలగలేదు అనుకోకూడదు. కనపడినా కనపడకపోయినా అసలు శూన్యములో ఎక్కడ సృష్టి ఉన్నది, పాతాళమైనా పైనైనా ఎక్కడైనా మధ్యాకాశం, మూడో ఆకాశం, ఏమైనా సరే లేఖన ప్రకారం ఉన్నాయా, అవి కూడా ఉన్నాయా, అక్కడున్నాయా, అలా ఉన్నాయా అని కనపడకపోయినా మనం నమ్మేలాగున వచనాలు బట్టి ఉన్నాయి. అవి కూడా ఎవరు కలగజేశారు? వాక్యమైన యేసు, దేవుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు. యేసు అంటాడు, నేను వెళతాను, తండ్రిని వేడుకుంటాను, తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, నేను పంపిస్తా. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే తండ్రి బాప్తిజం ఇస్తాడా పరిశుద్ధాత్మలో? యేసయ్య బాప్తిజం ఇస్తాడా? తండ్రి ఆత్మను పంపిస్తారు యేసు ద్వారా. యోహాను బాప్తిజం ఇచ్చు అంటాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ఇలా అంటాడు, నేనైతే మీకు నీళ్లతో బాప్తిజం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు, నాకన్నా ముందున్నవాడు, ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నాకు అర్హత యోగ్యత లేదు. ఆయన మిమ్మలను ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, ఒక చోట తో అని ఉంటుంది, ఒక చోట లోను అని ఉంటుంది. పర్యాయ పదాలు, ట్రాన్స్లేషన్ డిఫరెన్సెస్. ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మం అనే మాట మాట్లాడాడు. బాప్తిస్మం ఇస్తాడు. ఎవరు? నా వెనక వచ్చుచున్నవాడు. ఎవరు? నాకన్నా ముందున్నవాడు. నాకన్నా ముందు కాదు, అసలు సృష్టికే ముందున్నాడు, ఆదిలో ఉన్నాడు, ఆది నేనే అన్నాడు, ఉన్నవాడు నన్నువాడను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఇస్తాడు.
ఆత్మలోను, ఆత్మతోనూ, అగ్నిలోను, అగ్నితోనూ. కనుక తండ్రి ఇస్తాడట, కొడుకు పంపిస్తాడట. కనుక తండ్రి కొడుకు కలిసి పనిచేస్తారు. తండ్రి కొడుకు ఆత్మతో కలిసి పనిచేస్తాడు. తండ్రి కొడుకు మనలోనికి దేవుడు ఆత్మను పంపారు. మన శరీరాన్ని ఆత్మకు మందిరంగా మలుచుకోమన్నాడు. తండ్రి కొడుకు మనలో ఉన్న ఆత్మ ముగ్గురు ఒక్కరై మనల్ని భూమి మీద నడిపిస్తారు, అంతం వరకు నడిపిస్తారు. ఆ తర్వాత తమ దగ్గరికి ఆకర్షించుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందటానికి యేసన్నాడు, నేను ఆకర్షించుకోకుండా ఎవరు నా దగ్గరికి రాలేరు. కామబెట్టి మరొక చోట యేసన్నాడు, తండ్రి చిత్తంలో ఎవరుంటారో, తండ్రి ఎవరినైతే నా చేతుల్లో పెడతాడో వాళ్ళే నా దగ్గరికి వస్తారు, వాళ్ళని నేను రక్షించుకోగలను అన్నట్టుగా మరొక చోట మాట ఉంది. కనుక తండ్రి పనిచేస్తాడు, కుమారుడు కూడా పనిచేస్తున్నాడు. కుమారుడు పనిచేస్తున్నాడు, తండ్రి కూడా పనిచేస్తున్నాడు. తండ్రి కుమారులు పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకటే. ఆ పనితో పరిశుద్ధాత్ముడు కూడా ఏకమయ్యాడు. నిజానికి తండ్రితో కుమారునితో ఆత్మ కూడా మమేకమైపోయి ఉన్నాడు. తండ్రి వేరు కాదు, యెహోవా వేరు కాదు, యెహోవా ఆత్మ వేరు కాదు. యెహోవా ఇక్కడ కూర్చుంటే యెహోవా ఆత్మ ఇక్కడ కూర్చోరు. నో. యెహోవా అంటాడు, నేను నా ఆత్మను పంపిస్తానంటాడు. ఆయనలో నుంచి ఆ ప్రభావము, ఆత్మ మరొక రూపం వెళ్ళొచ్చు. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, అక్కడితో నేను ఆపుతాను. ప్రసంగం కాదు, వివరించడం ఆపుతాను. స్తోత్రం కలుగునుగాక. ఇంతకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? హృదయం గురించి మాట్లాడుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచును. మీరు స్థిరంగా ఉండండి, మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాస భ్రష్టులై అవ్వకండి అంటూ అపోస్తలుల నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు. ఈవెన్ యేసు ప్రభు కూడా జాగ్రత్త 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 అని చెప్తూనే ఉంటాడు. మరలా ఇలాంటి వచనాలు వచ్చేటప్పటికీ ఆయనే కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతాడు, ఆయన మిమ్మల్ని పరిపూర్ణంగా ఉంచుతాడు, ఆయన అంతా చూసుకుంటాడు అంటూ ఆశీర్వాదాలు పలికిన మాటలు కనిపిస్తాయి. మనము జాగ్రత్త అని చెప్పిన మాటను డస్ట్బిన్లో పడేసి ఆయనే చూసుకుంటాడట అనుకుంటూ ఉండిపోయామనుకోండి, మిగిలిన పరిశుద్ధాత్మ బోధ అంతా కూడా పక్కకు పోతుంది. మళ్ళీ చెప్పాను కదా, ఆయన చూసుకుంటాడు, మనం కూడా జాగ్రత్త పడాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయన చూసుకుంటాడు, మనం కూడా జాగ్రత్త పడాలి, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సో 3వ అధ్యాయం మరి 2 మాటలు చెప్పాను. ఎన్ని వచనాలు? ఏ వచనం చెప్పండి? 4వ వచనం, 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు. ఎవరు? తెస్సలోనిక అనే ప్రాంతంలో పట్టణములో ఉన్న సంఘముగా, సమాజముగా ఏర్పడి అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉంటూ ప్రభు కొరకు సాక్షులు కలిగి ముందుకు సాగిపోతున్న విశ్వాసులు. హెబ్రీయన్ లేదు, రోమలియన్ లేదు, సమరయన్ లేదు, గ్రీక్ దేశస్థం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ఒక్కటే యేసు శరీరమై ఉండగా వారితో అంటున్నాడు. ఏ దృక్పథంతో అంటున్నాడు? మేము వాక్యాన్ని మీకు చెప్తున్నాం, మేము వాక్యాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాం, ఆజ్ఞలుగా కూడా కొన్ని చెప్తున్నాం, ఆదేశంగా చెప్తున్నాం, కొన్ని ఓదార్పుగా చెప్తున్నాం, కొన్ని హెచ్చరికగా చెప్తున్నాం, కొన్ని నెమ్మది కలగటానికి చెప్తున్నాం. అవును, యేసుప్రభు మాటలన్నీ కూడా ప్రేమతోనే వస్తాయి, కానీ ఆ ప్రేమ మేఘములోనే హెచ్చరిక ఉంటుంది, ఆ ప్రేమ మేఘంలోనే బుద్ధి చెప్పటం ఉంటుంది, ఆ ప్రేమ మేఘంలోనే నువ్వు చేసేది మంచిది కాదు జాగ్రత్త అని గద్దింపు ఉంటుంది. ప్రేమ లేదని అనుకోవద్దు, అన్నీ ప్రేమ అనే పొట్టలో ఉంటాయి, ప్రేమ అనే మేఘంలో ఉంటాయి, ప్రేమ అనే రుచి కలిగి ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. సో పౌలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏ హామీ మనసులో కలిగి ఉన్నాడు? మేము అంటే నేనే కాదు, అపొస్తలుమైన మేము మీకు ఆజ్ఞాపించే వాటిగా. ఆజ్ఞ అంటే సలహా, అంటే మనకు ఇష్టమైతే పాటించవచ్చు, లేకపోతే లేదు, సాధ్యమైతే చెయ్యొచ్చు, లేకపోతే ఓకే అనుకోవచ్చు. ఆజ్ఞ అనేటప్పటికీ నీవు నేను కాదనటానికి లేదు, ఎక్స్క్యూజులు చెప్పడానికి లేదు, ప్రయత్నం చేయాల్సిందే, పట్టుదలతో ప్రయత్నం చేయాల్సిందే, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇంకనూ చేయుదురనియు. చూడండి ఆయన ఎక్స్పెక్టేషన్.
పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా తెస్సలోనిక, ఫిలిప్పి, ఎఫెసీ ప్రాంతానికి, కొలసీ ప్రాంతానికి ఉత్తరాలు రాయిస్తున్న వీళ్ళు సజీవంగా ఇన్ పర్సన్ వెళ్ళి మాట్లాడుతున్నారు. వాళ్ళతో వారములు నెలల తరబడి ఉంటూ రాత్రి పగలు బోధిస్తున్నారు. ఒక్కొక్కసారి దూర ప్రాంతాన్ని పరిచయమెత్తి వెళ్ళి ఇక్కడున్న సంఘానికి ఉత్తరాలు రాస్తున్నారు. రాస్తూ ఏమన్నా చెప్పాడు, మేము ఉన్నప్పుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు, ఆదేశాలు, జాగ్రత్తలు మేము వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మీకు ఉత్తరం రాశాను కదా అన్నట్టు, అందులో కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి కదా అన్నట్టు, అవి కూడా మీరు అనుసరిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చేయుచున్నారని వాక్యం వింటున్నామంటే కేవలం పురాణ కాలక్షేపం కాదు. నో కాలక్షేపం కోసం కాదు. మనము చేయవలసినవి చేయాలని, చేయకూడనివి మానుకోవాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయవలసినవి చేయాలని, చేయకూడను మానుకోవాలని, ఉండవలసిన రీతిలో ఉండాలని, ఉండకూడని రీతిలో ఉండకూడదని ఆదేశాలు వాక్యం. దేవుడు ఎప్పుడు కూడా అవునంటే అవును, కాదంటే కాదు అనే దేవుడు. కనుక ఆదేశం మేము ఇచ్చాం కదా, మీరవి చేయుచున్నారని, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారని స్తోత్రం కలుగునుగాక. సో విశ్వాసులు చేసేవారిగా ఉండాలి, విశ్వాసులు చేసేవారుగా ఉండాలి, విశ్వాసాన్ని క్రియరూపంగా చూపించేవారు ఉండాలి. చేయటం అంటే చేతికి బలమో, కాళ్ళకు బలమో, కంటికి బలమో ఉండాలేమో అని అనుకుంటాం. ఏదన్నా పని చేయాలంటే, చేసేవారంటే పనే కదండి అని అనుకుంటాం. పనే కాదు. పని అంటే నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నాకు 90 సంవత్సరాలు వచ్చాయండి, నాకు పురుషుడు విశ్వాసాన్ని వచ్చు, నా చేతులు ఏ పని చేయలేవండి, నా కాళ్ళు అడుగు తీస్తే అడుగు వేయలేవండి, నేను కాసేపు కూర్చుంటాను తర్వాత కూర్చోలేనండి అని అనొచ్చు. కానీ చేసేవంటే కేవలం శారీరకంగా చేసేవి మాత్రమే కాదు, వాటితో పాటు నీ మనసు చేసేవి కొన్ని ఉంటాయి. నీ మనసు, ఆలోచనలు, తలంపులు, నీ సంభాషణ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ నాలుక, నీ పెదాలు, చేతులతోనే చేయలేకపోవచ్చు పెద్దవాడిని అయిపోయానని, కాళ్ళతో నడవలేకపోవచ్చు పెద్దవాడిని అయిపోయానని, 2 నిమిషాలు నిలబడలేకపోవచ్చు వృద్ధుడిని అయిపోయానని, కానీ నా మాట తీరు, దానికి వృద్ధాప్యం ఉండదండి, నా మాటకు ముసలితనం ఉండదండి, నా మాటకు ఎముకలు ఉండవండి, నా మాట మనసులో నుంచి వస్తుంది. నేను 30 సంవత్సరాలతో ఉన్నా, 100 సంవత్సరాలతో ఉన్న మాట నిప్పులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15 సంవత్సరాలతో ఉన్నా, 18 సంవత్సరాలతో ఉన్నా, ముసలుడైపోయానంటే ఒప్పుకుంటాడు దేవుడు. అవును, పాపం కనులు కనపడవు, చెవులు వినపడవు, నడుము సహకరించదు, మోకాళ్ళు పట్టులివ్వవు, 4 అడుగులు వేస్తే చాలు కూర్చోవాలి, అయ్యో అనేలాగా దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ 2 స్వరూపాలు, ఒకటి బాహ్య స్వరూపం, ముసలితనం, వయసు, లెక్కలు ఉంటాయి. చేయగలడు, చేయలేడు, చేయమని చెప్పొద్దు, ఆయనకు అసాధ్యం అన్నట్టుగా వచ్చేస్తాయి. కానీ ఈ అంతరంగ స్వరూపం చూసారా, బాహ్య స్వరూపం బాహ్య పురుషుడు, అంతరంగ స్వరూపం అంతరంగ పురుషుడు, మనసు, తత్వం, స్వభావం క్రీస్తు మనసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి ముసలితనం లేదండి. శరీరం కోపం వస్తే శరీరం చెయ్యి విసురుతుంది, ముసలుడైనా సరే. ఒకవేళ చెయ్యి లేవలేనంత ముసలితనం వస్తే మాట చెయ్యి కన్నా విసురుగా వస్తుంది కదా. 15 సంవత్సరాల అబ్బాయి కోపంతో ఎలా మాట్లాడతాడో, 90 సంవత్సరాల అబ్బాయి కూడా, పిల్లోడు అంతా కాసేపు 90 సంవత్సరాల పిల్లోడు కూడా అంతే స్పీడ్గా మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాల అబ్బాయి మాట్లాడిన మాట ఎంత పదునుగా వెళుతుందో, ఆయన మాట్లాడిన మాట కూడా అంతే పదునుగా వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే ఈ మాట చెప్పాలి. చెయ్యుట అంటున్నారండి, మాకు ఎలా కుదురుతుందండి అని అనుకోవద్దు. ఎప్పుడోనండి ఇలాగ ఉండేవాడినండి అని అనుకోవచ్చు. నేనంటాను, ప్రార్థన కూడా చాలామంది, నేను ప్రభులో కొత్తలోనండి రోజు పూట ప్రార్థన చేసేవాడిని. అసలు ప్రార్థనలో కూర్చున్నానంటే మా ఇంట్లో వాళ్ళు భయపడిపోయేవారు, ఎప్పుడు వస్తాడు రా బాబు వీడు బయటకని. ఊరంతా చెప్పుకునేవారండి, సంఘమంతా నన్నే మెచ్చుకునేవారండి. కానీ ఏంటో ఇలా వృద్ధాప్యం వచ్చేసింది, ముసలితనం వచ్చేసింది, అంతకుముందులో ప్రార్థన చేయలేకపోతున్నానండి అంటూ ప్రార్థన మానేస్తారు. మానేసేయాలని మానేయటం కదా, ముసలిని అయ్యాను కదా, ఇంకేం చేస్తానులే అని అనుకుంటూ మానేస్తా అనుకుంటున్నాను, అంత మనసు మీద ఉంటుంది. కానీ నీ మనసు సిద్ధంగా ఉంటే, మోకాళ్ళు సహకరించకపోయినా, పాదాలు సహకరించినా, మంచం మీద పడుకుని దావీదులాగా ఆ మరణశైలి ఉన్నా సరే మంచం మీద తలగడి కన్నీటితో తడిచిపోయేలాగా నువ్వు మొరపెట్టగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోగమున్నా మొరపెట్టగలవు, గోడ వైపు తిరిగి దేవుడు
ప్రార్థన వింటాడు. వ్యాధి వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి. మరి హిజ్కియాకు వ్యాధి వచ్చేసింది, మంచాన్ని పట్టేశాడు, చేయలేగట్లేదు, కాళ్ళు లెగట్లేదు, చచ్చిపోయేలాగా ఉన్నాడు. దేవుడు ప్రవక్తను పంపాడు, నీ ఇంటి చక్కబెట్టేసుకుని చచ్చిపోతావు ఇంకా అని దేవుడు కూడా సిగ్నల్ ఇచ్చేశాడు, ప్రవచనం చెప్పించేశాడు. అప్పుడు ఇంకా ఆ ప్రవక్త వాకిట్లో ఇంకా అంతఃపురం దాటి ఆ కోటలోనే ఉన్నాడు, ఇంకా బయటికి వెళ్ళలేదు. వెంటనే హిజ్కియా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఎవరిని అడగలేదు. ఇంకా అతడు అలా వెనక్కి తిరిగి గుమ్మ దాటాడో లేదో గోడ వైపు తిరిగాడు. మంచం మీద ఉన్నాడు, పుండుతో ఉన్నాడు, ఒకటే బాధ. మామూలుగా మరణం దగ్గరకు వచ్చేసాడంటే ఎంత బాధ ఉంటుందో, నరకయాతన. రాచపుండు, రాజుపుండు అంటారు. క్యాన్సర్ కావచ్చు నేటి దినాల మాటల ప్రకారం చూసుకోవాలంటే. దాని మందు లేదు అనుకోవచ్చు. అది నరకయాతన పడి చావనివ్వదు, బ్రతకనివ్వదు, ఏం చేయటానికి తోచదు. అది అలాగలగల సైజు పెరిగిపోతూ మొత్తం అంతా వ్యాపించేస్తుంది అన్నట్టుగా. అప్పుడు ఆ రాజు ఏం చేశాడు, లేఖనం అది మీకు తెలుసు కదా, గోడ వైపు తిరిగి కన్నీరు విడుచుచు ఏం చేశాడు, మొరపెట్టాడు దేవునికి. స్తోత్రం కలుగునుగాక. 1-2 గంటల సమయం పక్క పెట్టండి కాసేపు. అయ్యా నీ కోసం నేను ఎలా బ్రతికాను, నీ పట్ల భయభక్తులు కలిగి నేను ఎలా కార్యాలు చేశాను, ప్రజలను ఎలా పరిపాలించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. వెంటనే ఏ ప్రవక్త అయితే దేవుని స్వరం వినొచ్చాడో అదే ప్రవక్త ఇంకా వాకిట్లో ఉండగానే దేవుని స్వరం అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. నా బిడ్డ, లేకపోతే ఈ రాజుతో చెప్పు, ఏమని, నీవు బ్రతుకుతావట, దేవుడు మరి 16 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం పెంచుతున్నాడట, ఏం పర్వాలేదు, నువ్వు బాగవుతావు అని చెప్పి రమ్మన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది కూడా చెప్పమన్నాడు. ఎవరు? ఆ ప్రవక్త వెళుతూ ముందు మాట ఏం చెప్తాడంటే, నువ్వు బ్రతుకుతావని ఒక చీటి ఇచ్చేసి రాలేదు. నీవు ప్రార్థించుట విన్నాడట, నీవు కన్నీరు కార్చుట చూశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజు ముసలోడా పడుచోడా పక్క పెట్టండి. వ్యాధి వచ్చింది, ప్రార్థన మానేశాను, వ్యాధి వచ్చింది, ప్రార్థన చేయటం చేత వ్యాధి వచ్చింది, ఏం ప్రార్థన చేస్తాను, ఆగమ్మా ఆగయ్యా, వ్యాధి, బాధ, శ్రమ, ఇరుకు, ముసలితనము, మోకాళ్ళ నొప్పి, ప్రార్థనలో నుంచి నేను వెనక్కి తీసుకురాలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూ కెన్ డూ ఇట్. మనసుంటే మార్గం ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. అర్ధరాత్రి పడక మీదే నిన్ను ధ్యానిస్తా, పడక మీదే నీ మాటలు ధ్యానిస్తా, పడుకుని నీ గురించి ఆలోచన చేస్తా, అర్ధరాత్రి మెలకువలోకి వచ్చి మరి నీకు ధ్యానం చేస్తూ నీకు స్తుతి చెప్తా. అంటే మంచం మించి పడుకోవచ్చు, మంచం మించి కూడా స్తుతి చెప్పచ్చు అని ఆరోగ్యం బాగుండే వాళ్ళు మంచం మీద పడుకుని స్తుతి చెప్పమని కాదు. అక్కడ నువ్వు మంచం దిగలేని పరిస్థితి వస్తే, మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి వస్తే, అప్పుడు కూడా నువ్వు స్తుతి చెప్పినా దేవుడు వింటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రార్థన వింటాడండి, ఎక్కడైనా ప్రార్థన వింటాడండి అంటూ అలాంటి మాటలు చూసి మంచం మీద పడుకుని దావీదు చేశాడు, హిజ్కియా చేశాడు. సో అబ్బాయి నువ్వు మంచం నుంచి లేవలేకపోతే, లేవాలని అనిపించకపోతే అలా పడుకుని ప్రార్థన చేసుకో, దేవుడు ప్రేమిస్తాడు అని స్పీడ్గా చెప్పే బోధలు వింటాము. అవును, నీకు నాకు సబుగానే వాక్యంలో ఉంది కదా, మంచం మీద పడుకుంటే మనసు ఎక్కడ ఉంటుంది, మంచం మీద శరీరం ఉంటుంది,